భగవద్గీత ఎందుకు చెప్పబడింది? భగవద్గీతను శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునుడు తన బంధువులు, గురువులు, స్నేహితులతో యుద్ధం చేయాల్సి రావడంతో తీవ్ర విషాదంలో పడ్డాడు. తన కర్తవ్యం ఏమిటో తెలియక యుద్ధం చేయడానికి నిరాకరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతని సందేహాలను తొలగించడానికి భగవద్గీతను బోధించాడు. ఇందులో ఆయన ధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ఆత్మ శాశ్వతమైనదని, శరీరం మాత్రమే నశిస్తుందని చెప్పాడు. ఫలితంపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని చేయాలని ఉపదేశించాడు. భక్తి, జ్ఞానం, కర్మయోగం ద్వారా మోక్షాన్ని పొందే మార్గాన్ని వివరించాడు. అర్జునుడికి ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగించి ధర్మం కోసం యుద్ధం చేయమని ప్రేరేపించాడు. అర్జునుడి సందేహాలను తొలగించి ధర్మ మార్గాన్ని బోధించి ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శంగా ఉండేందుకు శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు.